लेकिन इसके बाद के जो बॉयज के परफॉर्मेंस होंगे उससे बॉयज पूरी आग लगा देंगे। तो देखेंगे कैसे परफॉर्मेंस देते हैं ये लोग। फिलहाल के लिए ट्रांसक्रिप्ट हम लोग अनाउंस करते हैं न्यूज रिपोर्ट। तो आई वुड लाइक टू प्लीज वेलकम न्यूज रिपोर्ट। Masa Bapak ya itu? Bapak jadiin baik kok ya? Cari ya. Oh ya क्या मेरा खाली मंदु बाबुलम మేము మందు బాబులం మందు కొడుతున్న మహారాజులం బాగా తాగి చిందేస్తాం సవారాయి చిందే ఈరోజు నా మనసు మందు తాగాలనిపిస్తుంది. ఇంకా నా భార్యకి ఫోన్ చేసి మందు తీసుకు. హలో పోతమ్మా, నేనే నీ మొగుడిని, ఇంకెవరంటే ఏం లేదు. ఇప్పుడు నాకు మనసు తాగాలనిపిస్తుంది. ఇంటికి వస్తున్నా, ఒక చికెన్ వేసి రోజు వండి పెట్టి వచ్చి కుమ్ముతా. సరేనా? పెట్టు. నందుగా తాకిందా? డాడీ డాడీ మందు తీసుకుని డాడీ 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 బ్లూ ఐస్ నోటార్ तेरी कर दिया मैंने छोटी ड्रेस ఏమ్రా బాబు, కుక్క ఇక్కడ. హలో రాఘవేంద్ర, హలో ఎక్కడున్నా రాఘవేంద్ర? హలో హలో, ఎక్కడున్నావు? నేను ఆ స్టూడియోకి వెళ్తున్నాను. ఏం పని లేదా? ఏంటంటే బాబు న్యూస్ కోసం తిరిగి వాసిపోతున్నాడు. అరే తుఫాన్ న్యూస్ రా నీకోసం. అవునా? ఎక్కడ? ఇక్కడ బీడాగ్రామం సమాన్ దగ్గర ఒక కుక్క ఉందిరా, పడిపోయింది. లేదా? సరే థ్యాంక్స్. పేరెంట్ ఎగ్జామ్ లో కాంపిస్తే హ్యాపీగా ఉంది. ఓకే సరే రా, జల్దీ రా. ఓకే. హలో My God. Pasa. హలో తేజ. హలో తేజ. ఎక్కడున్నారు? తేజ, మరి బియ్యం కూడా మెయిన్ రోడ్ మీద బుక్ ఉందంటే 10 minutes లో వస్తాం అక్కడికి. ఓకే తేజ. నమస్కారం. మీరు చూస్తున్నారు సుత్తి వార్తలు. మా వార్తల్లో సుత్తి లేదని మాకు టైటిల్ ఇచ్చారు. ఈరోజు ముఖ్యాంశాలు: సినిమాలు మానేస్తానన్న రామ్ గోపాల్ వర్మ, దేశంలో దీపావళి సంబరాలు, ఇకపై సినిమాలు పూర్తిగా కప్పుకుంటానన్న ముమైత్ ఖాన్, షర్టుతో పాటు ప్యాంటు కూడా విప్పేస్తానన్న సల్మాన్ ఖాన్. మరి ఈరోజు ఉదయం 8:30కు తమిళనాడు శ్మశాన వాటిక నుంచి 3.5 అస్థి పంజరాలు పారిపోయాయి. మరి వాటిలోని 2 ఇరానీ కేఫ్లో టీ తాగుతుంటే పోలీసులు గుర్తించారు. మరి మిగిలిన 1.5 ధూమ్ 3 సినిమాకు వెళ్ళాయని వాటి ద్వారా సమాచారం అందింది. మరి ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్: వీరంగూడ మెయిన్ రోడ్ మీద ఒక కుక్క కదలకుండా ఉందంట. మరి అక్కడికి చేరుకున్న మా రిపోర్టర్ నుంచి లైవ్ కవరేజ్ చూద్దాం. హలో తేజ. రాఘవేంద్ర చెప్పండి. తేజ, మరి అక్కడ కుక్క నిజంగానే ఉందా? రాఘవేంద్ర ఇక్కడ కుక్క ఉంది రాఘవేంద్ర. మరి అది ఎలా ఉంది, ఏం చేస్తుంది? రాఘవేంద్ర అక్కడ కుక్కలాగా ఉంది రాఘవేంద్ర. తేజ, మరి అక్కడ ఎవరైనా ఉన్నారా? రాఘవేంద్ర
ఒక ఎవరు లేరు రాఘవేంద్ర ఇక్కడ. తేజ మరి అక్కడ ట్రాఫిక్ జామ్ ఏమైనా అయిందా మెయిన్ రోడ్ మీద? రాఘవేంద్ర ఒక 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది రాఘవేంద్ర. తేజ మరి అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? రాఘవేంద్ర మరి ఇక్కడ ఈ దుఃఖం ఉండడం వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అయింది అనుకుంటున్నారు రాఘవేంద్ర. మళ్ళీ ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకుంటున్నారు. తేజ మరి మీకు ఇంకా ఏమని అనుకుంటున్నారా? ఇంకా ఇది చాలా మంది కలర్ చేయడానికి కూడా ట్రై చేస్తారు రాఘవేంద్ర, కానీ వాళ్ళ వల్ల కాలేదు. చాలా మంది వాళ్ళ పిక్కలు కూడా చూపిస్తారు రాఘవేంద్ర. తేజ మరి అక్కడ మిగిలిన ఇంకా ఏమని అనుకుంటున్నారా? ఇంకా ఇది ప్రపంచానికి అంతమని కూడా అనుకుంటున్నారు రాఘవేంద్ర. తేజ మరి మేము మిమ్మల్ని మళ్ళీ కలుసుకున్నాం, చూస్తున్నారు కదా వివర్స్, మరి అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది ఇది ప్రపంచ అంతానికి సంకేతం అని, మరి కొంతమంది ప్రభుత్వ నిర్లక్ష్యం అని అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఇది ప్రపంచ అంతానికి సంకేతమా లేక ప్రభుత్వ నిర్లక్ష్యమా? మీరు మాకు SMS చేయాలంటే 50 అని టచ్ చేసి చేసి ఆప్షన్ ఏ అని మీరు టచ్ చేసి మీకు నచ్చిన నెంబర్కి SMS చేయండి. హలో తేజ. రాఘవేంద్ర ఒక్క నిమిషం, మన కెమెరామ్యాన్ ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, మరి ఆయన ఏం తెలుసుకుంటారో చూద్దాం. అనే కుక్క ఆడదాము కదా. రాఘవేంద్ర మరి మన కెమెరామ్యాన్కి చాలా పెద్ద డౌట్ వచ్చింది, మరి ఆ కుక్క ఆడదాము కదా అని తెలుసుకుందాం అనుకుంటున్నాడు. మరి నేను ట్రై చేస్తాను. తేజ చూస్తున్నారు కదా వివర్స్, మరి అక్కడ కుక్క ఉన్నది ఆడదో మగదో మనకు తెలియదు లేదు, చూస్తూనే ఉండండి సిటీ ఛానల్. మరి అక్కడికి ప్రముఖులు ఎవరైనా వచ్చారా? రాఘవేంద్ర మరి ఈ కుక్క ఆడదో మగదో అసలు తెలియట్లేదు, మరి ఏ జాతో కూడా తెలియట్లేదు రాఘవేంద్ర. తేజ మరి ఇక్కడ ప్రముఖులు వచ్చారా? ఇంకా ప్రముఖులు ఎవరు రాలేదు రాఘవేంద్ర. మరి వచ్చేలా ఉన్నారు అనుకుంటున్నారు, మరి వస్తారో రారో తెలియదు. తేజ మరి మాకు లైవ్ కవరేజ్ అందిస్తూనే ఉండండి తప్పకుండా. హలో తేజ. హలో హలో ఆయన మాట్లాడుతున్నాం, ఆయన అనుకుంటున్నాడు. ఓకే చూస్తున్నారు కదా కమ్మంటి ఇచ్చిండు పిల్లటి అందాలే ఆక్రమించాడే. రాఘవేంద్ర మరి మన నందమూరి సింహం బాలకృష్ణ గారు వచ్చారు, ఆయన మాటల్లో తెలుసుకున్నాం ఆయన అభిప్రాయం ఏంటో. సార్ వంట వంకాయ కాదు సార్, మరి కుక్క ఇక్కడ ఎందుకు అనిపిస్తున్నారు మీరు అది చెప్పండి. కుక్క ఇక్కడ ఎందుకు అనుకుంటున్నారు, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఈ కుక్క ఇక్కడ ఉందంటే చాలా బాగుంది. ఈ కుక్క ఎండలో ఉండి ఎవరు కొడుకు కూడా లేదు. ఆఫ్టర్ కూడరి కూడా పోలేదు దీనికి. నేను ఇప్పుడు తీసే సినిమాలో దీనికి స్పెషల్ క్యారెక్టర్ ఇప్పిస్తా. నీకెనికి లేదు. రాఘవేంద్ర మరి చూసావు కదా, మరి బాలకృష్ణ గారు ఆయన చేసే సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ ఇస్తారంట. మరి ఆయన కుక్కకి గొడుగు పెట్టలేక బాధపడుతున్నారు రాఘవేంద్ర. ఇంకా కాసేపు అయితే ఆయన బిర్యానీ కూడా పెట్టేలాగా ఉన్నారు కుక్కకి. రాఘవేంద్ర మరి ఆయన మాటల్లో తెలుసుకున్నా ఆయన ఏం ట్రై చేస్తారు. ఓకే చెప్పండి సార్, మరి ఏం కదిలించడానికి ఏ ప్రయత్నం చేస్తారు? నేను తొడగడితే తుమ్మోనా లేచాయి. ఆఫ్టర్ ఆల్ ఈ కుక్ అంతా ఇప్పుడు చూడు. సార్ మరి 2 సార్లు ముందు కొట్టి ఒకసారి వెనకాల కొట్టారు ఎందుకు సార్? కొట్టి తొడలు నెప్పెట్టాయబ్బా. సార్ మరి అయినా కానీ లేవలేదు సార్, ఏమనుకుంటున్నారు? లే ఒకసారికే లే, రెండోసారి లేవాలనుకోకు. లేవలే సార్ మరి అయినా లేవలేదు కదా సార్? చెప్తే లేవలేదంటే నేను చంపేస్తా. మరి కుక్క ఎందుకు లేపడం ఇస్తాం మీరు? మరి మీరు లేపడం కాకుండా చంపేస్తానంటున్నారు, అలా చేయకూడదు సార్. మీరు కాసేపు కాగానే మరి ఎవరైనా వస్తారేమో చూద్దాము. ఆ రాఘవేంద్ర మరి దవిడి దివిడే రాఘవేంద్ర మరి చూస్తున్నావు కదా, మరి బాలకృష్ణ గారు కుక్కని చంపేయడానికి కూడా ట్రై చేస్తారు. మరి నువ్వు బ్రేకింగ్ న్యూస్ వేసుకో, ఈ లోపల ఎవరు వచ్చినా నేను నీకు లైవ్ కవరేజ్ ఇస్తాను. ఓకే తేజ చూస్తున్నారు కదా వివర్, బాలకృష్ణ గారి వల్ల మనుషులకే కాదు జంతువులకు కూడా ప్రాణహాని పొంది ఉందని మనకు అర్థమైంది. హలో తేజ. హలో రాఘవేంద్ర. తేజ మరి అక్కడికి ఇంకా ఎవరైనా వచ్చారా? రాఘవేంద్ర మరి ఇప్పుడే సాయి కుమార్ గారు వస్తున్నారంట. ఆయన మాట్లాడుతున్నాం, ఆయన ఏమనుకుంటున్నాం? సార్ చెప్పండి సార్, మరి ఏం ప్రయత్నిద్దాం అనుకున్నారు మీరు? ఎలా అనుకుంటున్నారు? కట్ చేస్తే కుక్కని అలా కట్ చేయకూడదు సార్. సారీ నాకు ఆలో చెప్పి సార్ మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు చూడు అనిపించే 3 సినిమాలు
కనిపించే మూడు సింహాలు సత్యానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించే నాగోత్సవం అగ్ని అగ్ని అగ్ని. సార్ మనం సింహాల గురించి పుల్లల గురించి కాదు సార్ మాట్లాడడానికి ఇక్కడ వచ్చింది. మీరు కుక్కలు లేపమని వచ్చే పిలిచాం, మరి ఆ ప్రయత్నం చేస్తారా మీరు? బీపీ 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 తెప్పించకు లే లే లే. సార్ ఆయన లేవలేదు కదా సార్, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చూడు, దీని కళ్ళల్లో భయం లేదు, ఒంట్లో బెదిరి లేదు, ఈ తోక ఊపట్లేదు. ఎక్కడిదిరా ఈ కుక్క? సార్ ఆయన లేవలేదు కదా. అంటే రాజశేఖర్కి డబ్బింగ్ చెప్పడం బెటర్. నేను వెళ్తున్నా. సార్ ఆగండి సార్, ఇంకా ఎవరు వస్తున్నారంటే మరి ఆయన మాటల్లో తెలుసుకున్నా ఆయన ఏమనుకుంటున్నారు, మీరు కాసేపు పక్కకున్నాడు. రాఘవేంద్ర చూస్తున్నాం కదా, మరి సాయి కుమార్ గారు చాలా ప్రయత్నించారు. ఆయన కళ్ళల్లో వచ్చే ఎక్కువ వల్ల మన కెమెరా కూడా కాలిపోయింది, మరి కుక్క కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు మీరు మాత్రం బ్రేకింగ్ న్యూస్ తెలుసుకోండి, మరి ఇంకెవరు వచ్చినా నేను చెప్తాను. ఓకే తేజ, చూస్తున్నారు కదా వివర్స్, మరి బాలకృష్ణ గారి వల్ల సాయి కుమార్ వల్ల కాలేదు. మరి ఇప్పుడు ఆ కుక్కను లేపే మగాడు ఎవరు వస్తారో చూద్దాం. చూస్తూనే ఉండండి ఛానల్. రాఘవేంద్ర, హలో హలో రాఘవేంద్ర. హలో తేజ, చెప్పండి. రాఘవేంద్ర, మరి ఇప్పుడే మన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఏమయ్యా, మా పార్టీ ప్రచారం బాగా చేస్తున్నావా? పార్టీ ప్రచారం చేసుకునే సమయం కాదు సార్, మరి కుక్కని ఇక్కడ లేపుతామని చెప్పి లేపుతారేమో అని చెప్పి పిలిచాం. మరి మీరు చెప్పండి, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ కుక్క ఇక్కడ ఉండడానికి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. సార్ ఈ ప్రభుత్వానికి దీనికి సంబంధం ఏంటండి? ఈ ప్రభుత్వం వల్ల మనుషులే కాదు జంతువులు కూడా బాధపడుతున్నాయి. మీకు ఎలా తెలుసు సార్? నాకు మనుషుల భావాలే కాదు జంతువుల భావాలు కూడా అర్థమవుతాయి. రాఘవేంద్ర చూస్తున్నావు కదా, మరి ఇప్పుడే మనకి ఇప్పటివరకు తెలియని న్యూస్ తెలిసింది. మరి చంద్రబాబు నాయుడు గారికి మనుషుల భావాలే కాదంటే జంతువుల భావాలు కూడా తెలుస్తాయంట. మరి ఏమనుకుంటున్నారో చూద్దాం. కుక్క, నువ్వు లెగిస్తే మీ జాతి మొత్తానికి రోజుకో ముక్క ఇప్పిస్తాను. సార్ మరి చెప్పండి, అయినా కానీ లేవలేదు కానీ మీకు స్పెషల్గా రిజర్వేషన్ ఇప్పిస్తాను. నువ్వు కరిచినా మీకు కేసు లేకుండా చేస్తాను. సార్ మనుషులకి కేసులు ఉన్నప్పుడు కుక్కలకి కూడా కేసులు ఉండాలి కదా సార్. కానీ ఇప్పుడు రిజర్వేషన్ సరిగ్గా మనుషులకే రాపిస్తారు, ఇప్పుడు జంతువులకు కూడా ఇప్పిస్తానంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? ఎలా కల్పిద్దామంటారు? ఇది రావడం లేదు, ఇది ప్రతిపక్షపు కుట్ర. నేను వెళ్తున్నాను. జై జన్మభూమి. సార్ ఆగండి సార్, ఇంకెవరు వస్తారండి మరి చూద్దాము. రాఘవేంద్ర చూస్తున్నాం కదా, మరి అందరూ చాలా బాగా ట్రై చేశారు కానీ కావలేదు. కాకపోతే ఈ కుక్క తోక మాత్రం అన్ని కుక్కల తోకల్లాగా పైకి ఉంటాయి, అన్ని కుక్కల తోకలు మాత్రం పైకి ఉంటాయి రాఘవేంద్ర. కానీ ఈ కుక్క తోక మాత్రం కిందకుంది రాఘవేంద్ర, అది కూడా వంకరగా ఉంది. తేజ, మరి మీరు లైవ్ కవరేజ్ ఇస్తూనే ఉండండి. మన ఛానల్కి చాలా రేటింగ్ వచ్చింది, మీరు కంటిన్యూ చేయండి. జనాలు కూడా చూడడం కంటిన్యూ చేస్తారు. రాఘవేంద్ర సరే రాఘవేంద్ర, మరి చూద్దాము ఇంకా ఎవరు వస్తారో, ఎవరు ఏం ట్రై చేస్తారో. ఓకే తేజ. రాఘవేంద్ర ఎవడో వస్తున్నాడు రాఘవేంద్ర, మన తాగేసినట్టున్నాడు, అటు ఇటు పడిపోతున్నాడు. మన కెమెరా కట్టం వస్తున్నాడు, కెమెరా కట్టంగా లేవురా సార్. రాఘవేంద్ర చూస్తున్నావు కదా, ఎవడో కెమెరా కట్టంగా వస్తున్నాడు, చుట్టూ తూకుంటున్నాడు, ఏవేవో మగారా చేస్తున్నాడు. అరే కెమెరా కదా అర్థం కాకూడదురా. రాఘవేంద్ర చూసావు కదా, మరి లైవ్ లో చూస్తున్నావు కదా, మరి ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు చూద్దాం. కుక్కను కూడా ఎత్తుకుపోతున్నాడు. అరే కుక్క కలుస్తాడు, అక్కడ పెట్టరా నువ్వు. రాఘవేంద్ర చూసావు కదా, కుక్కను ఎత్తుకుపోతున్నాడు. బొమ్మ కుక్క కాదు, నన్ను కూడా కొట్టాడు రాఘవేంద్ర. మరి వాడు ఇక్కడే ఉంటాడనుకుంటే తెలియదు. కానీ అరే నన్ను కొడతావురా నువ్వు. రాఘవేంద్ర మరి చూసావు కదా, ఇక్కడ అందరూ కొట్టుకుంటున్నారు రాఘవేంద్ర. మన కెమెరామెన్ అయితే కెమెరా కూడా పగిలిపోయింది రాఘవేంద్ర. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నారో చూద్దాము. రాఘవేంద్ర మరి వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు రాఘవేంద్ర. చూస్తున్నారు కదా వ్యూవర్స్, అక్కడ పరిస్థితి దారుణంగా తయారైంది. మరి మా కెమెరామెన్ కొట్టారంటే అతను బతికాడో చచ్చాడో మాకు తెలీదు. మీరు మాత్రం మా ఛానల్ చూస్తూనే ఉండండి, మీరు చూడకుండా మేము చూపిస్తాం. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా ఛానల్, బొమ్మ కుక్కని పట్టుకొని ఆటలాడుతున్న ఈ పొలిటీషియన్స్ ఎందుకు మాకు? థ్యాంక్ యూ.